ఏదైతే ఆత్మశక్తి ఉంటుందో అది అన్నిటికంటే ఉత్తమమైనది. ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటన్నిటికంటే పైన ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మశక్తితోటే మన కామపిశాచాన్ని పారద్రోలవచ్చు అని 42వ శ్లోకంలో చెప్పారు. 43వ శ్లోకంలో, ఇది చివరి శ్లోకం 3వ అధ్యాయానికి, ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. గొప్ప బాహువులు కలవో అర్జున, ఈ ప్రకారంగా బుద్ధి కంటే అతీతమైన దానిగా ఆత్మను ఎరిగి బుద్ధి చేత మనస్సును బాగుగా అరికట్టి జయించుటకు కష్టసాధ్యమైనట్టి ఈ కామమును అనే శత్రువును నశింపజేయము. ఇక్కడ అర్జునుని మహాబాహో అని ఉద్దేశించి పలికారన్నమాట పరమాత్మ. ఎందుకంటే ఈ కామం అనే శత్రువుని జయించడానికి మన చిన్న చేతులు అనేవి చాలవు. కాబట్టి మహాబాహువులు, శక్తివంతమైన భుజములు, గొప్ప బలము కావాలని సూచించుటకు కాబోలు పరమాత్మ అర్జునుని మహాబాహో అని సంబోధించారు. ప్రపంచంలో గల దుఃఖాలన్నిటికీ కారణము జీవుడు తన నిజస్వరూపాన్ని తెలుసుకొనకపోవడమే. తన నిజస్వరూపం ఏంటి? ఆత్మ అనేది. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు? నేనే ఈ దేహము, ఈ ఇంద్రియాలు నేను, మనస్సుని నేను అనుకుంటూ ఆ దేహేంద్రియాల యొక్క వికారాన్ని తనపై ఆరోపించుకుంటూ దుఃఖిస్తున్నాడు. ఒక కోరికని ఇంకొక కోరికతోటి ఇంకొక కోరిక, ఈ విధంగా కోరికలు పెరుగుతూ ఉన్నాయి. కానీ ఆ దుఃఖం అనేది శమించట్లేదు, శాశ్వతమైన ఆనందం రావట్లేదు. ఆ ఆనందానికి మూలము ఆత్మశక్తిని తెలుసుకోవడము, దుఃఖానికి మూలము ఈ కోరికలు అని చెప్తూ, ఈ దేహాది రూపమైన వీటికి ఎప్పుడు తదాత్మం చెందటం వల్లనే అశాంతి, దుఃఖానికి మూలము. కాబట్టి భగవంతుడు యథార్థ తత్వాన్ని బోధిస్తున్నాడు. ఓ జీవుడా, నీవు బుద్ధి కంటే పరమైనట్టి ఆత్మవే గాని ఈ దేహాదులు కావు, ఈ ఇంద్రియాలు కావు. అట్టి ఆత్మస్థానంలో నిలకడ పొంది దుస్సాధ్యమగు ఈ కామాన్ని, ఈ మహాశత్రువును జయించి పరమానందాన్ని పొందు అని కరుణతో మనకి బోధిస్తున్నాడు. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని తెలుసుకోవాలి. భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని బలవంతంగా చేయట్లేదు. ఒక అన్నం తినడము, లేకపోతే స్నానం చేయడము, ఇవంతా నియమంగా చేస్తున్నామో, చదువుకోవడం, ఇవన్నీ కూడా ఎంత నియమంగా చేస్తున్నామో అంతే నియమాన్ని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని ఒక క్రమశిక్షణ పెట్టినట్లయితే భగవంతుడు అందరూ తెలుసుకునేవాడు. కానీ ఇక్కడ భగవంతుడు ప్రతి వ్యక్తికి స్వేచ్ఛనిచ్చాడు. అది కూడా కాకుండా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే తన అజ్ఞానం ఎప్పుడైతే పోతుందో అప్పుడే ఆ జ్ఞానం అనేది ఉదయిస్తుంది. ఎప్పుడైతే మనము చీకటి రూమ్లో ఒక క్రొవ్వొత్తిని కానీ, ఒక లైట్ని కానీ, ఒక టార్చ్ లైట్ని కానీ తీసుకొని వెళ్ళినప్పుడు ఎలా అయితే అక్కడ ఉన్నటువంటి చీకటి మొత్తం పోతుందో, ఎప్పుడైతే జ్ఞానం ఉదయిస్తుందో ఆ జ్ఞానం పోతుంది. అది స్వయంగా నువ్వే తెలుసుకోవాలి, నీకే ఆ జ్ఞానం రావాలి. అంతేకాని ఎవరో చెప్తే బలవంతం చేస్తే రాదు. నీకు అది తెలుసుకోవాలని ఆసక్తి కలిగినప్పుడు గురువుని ఆ భగవంతుడే ప్రసాదిస్తాడు. ఆ గురువు నీలో ఉండే చీకటిని తొలగించి అజ్ఞానం అనే అంటే వెలుతురు, జ్ఞానము, ఋతు అంటే గురువు అంటాం కదా, అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు అనేది ఆ సంస్కృత పదము. కాబట్టి ఎవరైతే గురువు మనకు దొరుకుతారో ఆ గురువు సాయంతో మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకుని ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారము ఇవన్నీ నేను కాదు, నేను శాశ్వతమైన ఆత్మస్వరూపాన్ని, నాకు ఏది అంటుకోదు, ఇప్పుడు నేను ఏదైతే సంతోషము, ఆనందము అనుకుంటున్నానో ఇవి శాశ్వతం కాదు, ఆత్మజ్ఞానమే శాశ్వతం అని తెలుసుకున్నప్పుడు ఆ గురువు నీకు దొరుకుతారు. ఆ గురువు యొక్క సాయంతో నువ్వు ఇంకా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఆ చీకటిని మనసు నుంచి తొలగించి వేసి శాశ్వతమైన ఆనందాన్ని పొందుతావు. అఖండమైన జ్ఞాన సంపద నీకు దొరుకుతుంది అని చెప్తూ ఇక్కడ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు పరమాత్మ.
అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ అధ్యాయం మొదట్లో మనకి నిష్కామ కర్మాచరణ గురించి చాలా చాలా చెప్పారు భగవంతుడు. అది చిత్తశుద్ధి అవుతుంది, మన మనస్సు శుద్ధి పడుతుంది అని చెప్పారు. ఆ శుద్ధి అయిన మనస్సు ద్వారా మనము ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని ఈ అధ్యాయం స్పష్టం చేస్తుందన్నమాట. కాబట్టి బుద్ధి కంటే పై స్థానంలో ఉన్న సాక్షియగు ఆత్మను తెలుసుకుని అక్కడ నిలకడను పొంది కామాన్ని బయటికి పారద్రోలవచ్చు. ఎంతో సులభంగా చెప్తున్నారన్నమాట ఇక్కడ. కాబట్టి మనమందరం కూడా నిష్కామ కర్మ ద్వారా మన మనసును శుద్ధి చేసుకొని ఆ శుద్ధి అయినటువంటి చిత్తంతో మా ఆత్మను తెలుసుకొని ఆ ఆత్మ పరమాత్మ కలయికని మనం అనుభవించి పరమానంద స్థితిని పొందాలని ఈ అధ్యాయం ద్వారా పరమాత్మ మనకి ఉపదేశిస్తున్నారు. హరే కృష్ణ.